తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో ఘరానా మోసం బయటపడింది. బెవరేజెస్ గోదాం, పబ్బులు, లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ అక్కల రామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి కోట్లు వసూలు చేశాడు. ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ హైదరాబాద్లో పలువురు వ్యాపారులతో పరిచయం చేసుకుని బురిడీ కొట్టించాడు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వ్యాపారి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎల్ఓసి జారీ చేసి పారిపోతుండగా సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. నరేందర్కు బెవరేజెస్ ఫ్యాక్టరీ పెట్టిస్తానంటూ 1,30,00,000 విడతల వారీగా వసూలు చేసి పారిపోయాడు నిందితుడు. తండ్రి వరప్రసాద్, మరో నిందితుడు విక్రమ్ కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు. ల్యాండ్ కొన్నానంటూ సొంత ఫ్లాట్ అంటూ వ్యాపారులని నమ్మించి మోసం చేసినట్టు గుర్తించారు. మరోవైపు రామకృష్ణపై ఆస్ట్రేలియాలో అనేక చీటింగ్ కేసులు నమోదు కావడంతో జైలు జీవితం కూడా గడిపాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి వ్యాపారవేత్తలను టార్గెట్గా చేసి కోట్లాది రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నాడు రామకృష్ణ. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించి అధిక లాభాలు వస్తాయంటూ నమ్మిస్తున్నాడు.